అందరికీ నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత పవన్ కళ్యాణ్ గారికైతే తీవ్ర జ్వరము, భుజం నొప్పితోటి అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి సార్ కొంచెం. ఎందుకంటే మీ అభిమానులు, ప్రజలు బావుండాలంటే ముందు మీరు బావుండాలి. మీరు బావుంటే, ఆరోగ్యంగా ఉంటే జనాల్ని మీరు చూసుకోగలుగుతారు. మీ ఆరోగ్యం బాగోపోతే ఇటు అభిమానులు ఆందోళన పడతారు. అలాగే ప్రజలకు మీరు చేయాలనుకున్న మంచి చేయలేరు. కొంతకాలం మీరు విరామం తీసుకొని పూర్తి ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి పేటీఎం బ్యాచ్ మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా వీళ్ళు అసలు మనుషులేనా? అన్నం తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? అనిపిస్తుంది. ఒళ్ళంతా జబ్బులే అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాబ్లమ్ ఈరోజొచ్చింది కాదు. ఎన్నికల ముందు నుంచి ఉంది. తర్వాత అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతమైన అభిమానం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ గూడా అన్నమాట కొన్నైతే. పవన్ కళ్యాణ్ గారికి కంటి ఆపరేషన్ జరిగినప్పుడు గూడా పువ్వులు అదే పనిగా పవన్ కళ్యాణ్ గారు వద్దంటే గూడా ఎక్కువగా పువ్వులు చల్లటం వల్ల మళ్ళీ ఆపరేషన్ చేయాల్సొచ్చింది అదే కంటికి. ఇట్లా అభిమానం గూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందనేది దీన్ని బట్టి మనం అర్థం జేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం మనం గూడా. అలాగే పేటీఎం బ్యాచ్ మాట్లాడుతున్నారు. తిరుమల లడ్డూ గురించి మాట్లాడాడు. అందుకే ఇట్లా జరిగింది అని. తిరుమల లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిందని నివేదిక వచ్చింది. అడల్ట్రేషన్ అనంగానే పంది కొవ్వు, ఆవు కొవ్వు అని మీరనుకుంటారు. కాదు. నెయ్యి కాకుండా కెమికల్స్ కలిపి ఒక రకమైన నెయ్యిలాగా దాన్ని పోర్ట్రే చేస్తే దాన్ని గూడా అడల్ట్రేషన్ అని అంటారు. మీకు మిడిమిడి జ్ఞానంతోటి మీరు పంది కొవ్వు, ఆవు కొవ్వు కలవలేదు కాబట్టి అది నెయ్యి అని మీరంటే అది నెయ్యి కాదు. నివేదికలు సరిగ్గా చూడండి. ఓకే. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా మీ పార్టీకి చిత్తశుద్ధుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎళ్ళండి. డీఎస్సీ గురించి ఏదో ఆందోళన చేస్తున్నారుగా. అక్కడ మాట్లాడండి. విధాన మండలి జరుగుతుంది. శాసన మండలి జరుగుతుంది. అక్కడికెళ్ళండి. అక్కడ మాట్లాడండి. మీ వాణి వినిపించండి. 11 వస్తే ఏంటి? అసెంబ్లీకి రావద్దనేం లేదు గదా! అసెంబ్లీలోకి రానివ్వకుండా ఏం లేరు గదా! వెళ్ళండి. అక్కడ ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. మైక్ ఇవ్వకపోతే బయటకొచ్చి మాట్లాడండి. మాకు మైక్ ఇవ్వట్లేదని ప్రజలకి మీ బాధను తెలియజేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద పడతారేంటి? డీఎస్సీ గురించి లోకేష్ గారు అసెంబ్లీలో డైరెక్ట్‌గా మీకు సవాల్ విసిరారు. రండి మాట్లాడుకుందాం అని జెప్పి. ఇది నాలుగోసారి మీరు రండి నేను సమాధానం జెప్తాను అని అంటున్నారు. రోడ్ల మీద కూర్చుంటే మీకు సమాధానం వస్తుందా? నిజంగా అక్కడ డీఎస్సీ వాళ్ళే ఉన్నారా? మీతో కలిసి ఆందోళన చేస్తుంది నిజంగా డీఎస్సీకి సంబంధించినోళ్ళేనా? అయితే మీకు నిజంగా డీఎస్సీ స్టూడెంట్స్ గురించి మీకు అంత ఆందోళన ఉంటే రండి అసెంబ్లీకి రండి. వచ్చి మాట్లాడండి. మాట్లాడి తేల్చుకోండి. బయటికొచ్చి చెప్పండి. అసెంబ్లీలో జరిగింది ప్రజలందరూ చూస్తారు. నిజంగా అన్యాయం ఏదన్నా ఉంటే బయట పెట్టండి. అంతేగాని ఏంటిది? బాగోని మనిషి మీదేమన్నా నిందలు, అసలు అసెంబ్లీకి రాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడము. ఏమన్నా మీకు అర్థమవుతుందా? అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అంటున్నారు. అసలు ప్రతిపక్షం అనేది లేని చోట మీరే ప్రతిపక్షం అవుతారు. అది కూడా అర్థం కావట్లేదా మీకు? మీదే రాజకీయం, మీదేం పార్టీ.